యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించిన జోసఫ్ అన్నకి, అలాగే సంఘస్థులందరికీ, యూత్ వారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మంచి పాటలు పాడి వినిపించిన తమ్ముడికి. ఆ పాట కూడా దాంట్లోనే వస్తుందా, లేకపోతే పాట కూడా ఉంది, ఓన్లీ ట్రాక్ కాదు? ఒకవేళ ట్రాక్ ఉందేమో, పాట తమ్ముడు పాడేడేమో, చాలా చక్కగా పాడాడు అనుకున్నాను. సో ఎనీహౌ, చక్కగా ఫాలో అయినందుకు దేవునికి వందనాలు. ఈ సమయంలో మీ మధ్యలో ఇలా ఉండటం చాలా సంతోషం. లూకా సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం 1 నుండి మొదటి వచనం నుండి 14 వచనాల్లో ఉండే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు ఎవరన్నా దగ్గరగా చదువుతారా? తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురాయ త్రకోనితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లూసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, కరకు మార్గములు నున్నని వగును. సకల శరీరులు దేవుని రక్షణ చూదురు అని అరణ్యములో కేకలు వేయుచున్న యొక్క శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు ఇది జరిగెను. అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పెను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలెనని అతని అడుగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేనివాడిని కీయవలెననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలెననియు వారితో చెప్పెను. సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి, బోధకుడా, మేమేమి చేయవలెనని అతనిని అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను. సైనికులను మేమేమి చేయవలెనని అతనిని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీవితములతో తృప్తి పొంది ఉండుడని జీవితములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తాం. మిక్కిలి ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ ప్రభువా, మాట్లాడే తండ్రి, మీ కొందనాలు. మీ మెల్లని స్వరంతో మా అందరితో మాట్లాడండి. ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరాన్ని వినాలని ఆశతో ఇక్కడికి వచ్చారో మాట్లాడండి. నిలబడిన నన్ను కూడా మీ సిలువ చాటున మరుగు చేసి వినువారికి మేలు కలిగే మాటలు మాత్రమే నేను మాట్లాడటానికి నన్ను మీ అధీనంలో తీసుకోమని యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అమెరికా ప్రెసిడెంట్ ఎవరండి? ట్రంప్ గారు. రైట్. ట్రంప్ గారు ఒకవేళ భారతదేశానికి వచ్చాడు అనుకుందాం. భారతదేశానికి వచ్చాడు. సో భారతదేశానికి వచ్చినప్పుడు ఎవరెవరిని కలవాలి? వాళ్ళ యొక్క ప్రోటోకాల్ ఉంటుంది కదా. పలానా ఆయనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు ప్రెసిడెంట్, ఆ అమెరికా ప్రెసిడెంట్ ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చినప్పుడు ఎవరెవరిని కలవాల్సి వస్తుంది?
కదా చెప్పాలి వినపడు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ పెద్దగా ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ని కలవాలి, ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ని కలవాల్సి వస్తుంది కదా ఖచ్చితంగా. రైట్. సో అదే ట్రంప్ ఏపీకి వచ్చాడు అనుకోండి, ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చాడు అనుకోండి, ఎవరిని కలవాల్సి వస్తుంది? సీఎంని, గవర్నర్ని కలవాల్సి వస్తుంది కదా, కనీసం హాయ్ చెప్పాలి. రైట్. అదే ట్రంప్ గుంటూరు జిల్లాకి వచ్చాడు అనుకోండి, ఎవరిని కలవాల్సి వస్తుంది? ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్ని, అక్కడ ఉండే ఎంపీని కానీ ఎమ్మెల్యేని, సెక్రటరీని కలవాలి. అదే ట్రంప్ మార్కాపురం వచ్చాడు అనుకోండి, ఎవరిని కలవాలి? ఎమ్మెల్యే మార్కాపురంలో ఉండే ఎమ్మెల్యేనో లేదా ఎంపీనో కలవాలి కదా, ప్రోటోకాల్ ప్రకారం. రైట్. ఒకవేళ మతపరంగా వచ్చాడు అనుకోండి, ఏదన్నా మతానికి సంబంధించి రిలీజియస్ గా మాట్లాడటానికి వచ్చాడు అనుకోండి భారతదేశంలో, ఎవరిని కలవాల్సి వస్తుంది? ఇండియన్ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్నో సెక్రటరీనో కలవాలి. లేకపోతే లూథరన్ చర్చి సంబంధించి ఎవరన్నా కలవాలనుకోండి, లూథరన్ చర్చిలో ఉండే ఏఎల్సి ప్రెసిడెంట్ని కలవాలి. ఒకవేళ సిఎస్ఐ బ్యాప్టిస్ట్ ఇలాంటి వాళ్ళకి వచ్చారనుకోండి, రైట్ రెవరెండ్ బిషప్లు ఉంటారు, వాళ్ళని కలవాలి కదండి. ఒకవేళ యుఎస్ఐలోకి వచ్చాడు అనుకోండి, యుఎస్ఐ ప్రెసిడెంట్ గారినో స్టేట్ సెక్రటరీనో కలవాలి, ప్రోటోకాల్ ప్రకారం. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ప్రెసిడెంట్ ఒక 2 సంవత్సరాల క్రితం అమెరికా ప్రెసిడెంట్ కూతురు ఏం పేరా ఇవాంకా ట్రంప్ వచ్చారు. వచ్చినప్పుడు హైదరాబాద్లో ఎంత హడావుడి జరిగిందో తెలుసు కదా. ఆవిడ 2 days స్టే కోసం ఇంచుమించు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఫర్ 2 days స్టే 100 కోట్లు. ఇండియన్ గవర్నమెంట్, తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కొంత ఖర్చు పెట్టుకున్నారు. ఆవిడ తినే ఫుడ్, ఆవిడ ప్రయాణం చేసే కారు అన్ని అమెరికా నుంచి. ఆవిడ సెక్యూరిటీ క్షణం అమెరికాలో, ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో దాన్ని కూడా యుఎస్ నుంచే మానిటర్ చేశారు. పేపర్ చూసిన వాళ్ళకి, టీవీలు చూసే వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ట్రంప్ కూతురు గారికే అంటుంటే, ట్రంప్ గారు భారతదేశానికి వచ్చాడు అనుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా హంగామా ఉంటుంది కదా. వచ్చాడు, మొత్తానికి సొంత ఫ్లైట్లో వచ్చాడు. అది ఫస్ట్ ఎయిర్ లైన్ ఆఫ్ వరల్డ్ కదా. ట్రంప్ తిరిగే ఆ ఎయిర్ లైన్, ఆ ఫ్లైట్ని ఫస్ట్ ఫ్లైట్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో దాంట్లో ఉండే వసతులు ఇంకా మరి ఏ ఫ్లైట్లో ఉండవు. కారులో అది కూడా అలాంటిదే. దిగాడు, ఢిల్లీలో దిగాడు. గవర్నర్, ఇది రాష్ట్రపతిని కలవలేదు, ప్రధానమంత్రిని కలవలేదు, డైరెక్ట్గా అక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చాడు. గవర్నర్ని కలవలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు. ఏపీ నుంచి గుంటూరు జిల్లాలోకి ఎంటర్ అయిపోయాడు. గుంటూరులో ఉన్న ఏ కలెక్టర్ని కలవలేదు, గుంటూరులో ఉన్న ఏ ఎమ్మెల్యేని ఎంపీని కలవలేదు. గుంటూరు నుంచి తిన్నగా మార్కాపురం వచ్చేసాడు. ఎవరిని కలవలేదు, ఏ బిషప్ని కలవలేదు, స్టేట్ సెక్రటరీని కలవలేదు, స్టేట్ ప్రెసిడెంట్ని కలవలేదు, ఇవాంజలిజం సెక్రటరీని కలవలేదు. డైరెక్ట్గా మార్కాపురంలో చిన్న పరిచర్య చేసుకుంటున్న ఒక యోహాను అనే ఆయన దగ్గరకు వచ్చి ట్రంప్ కారు ఆగిందండి. ఎలా ఉంటుంది న్యూస్? ఇంత ఎందుకు చెప్పానంటే, న్యూస్ ఎలా ఉంటుంది? ఇస్ ఇట్ ఏ నార్మల్ న్యూస్? ఎలాంటి న్యూస్ అవుతుంది? సెన్సేషనల్ న్యూస్. న్యూస్ పేపర్స్ లో, తర్వాత టీవీల్లో, గూగుల్లో సెర్చ్ మొదలైపోతుంది. గూగుల్లో ఎలాంటి సెర్చ్ మొదలైంది? ఎక్కడ ఈ మార్కాపురం, ఎక్కడ ఈ గుంటూరు జిల్లా, ఎవరు ఈ జాన్, పాస్టర్ గారు జాన్ ఎవరు అసలు? ఎక్కడో ఉన్న ట్రంప్ గారు ఎక్కడో ఉన్న ఈ జాన్ని వెతుక్కుంటా ఎందుకు వచ్చాడు?
సెన్సేషనల్ లేకపోతే నార్మల్ న్యూస్ అర్థమవుతుంది కదా అందరు కుర్రోళ్ళందరూ? సెన్సేషనల్ నార్మల్? గూగుల్ సెర్చ్ లో ఎలా ఉంటది? లక్షలు సర్చ్ చేస్తా ఉంటారు. మార్కాపురం జాన్, మార్కాపురం జాన్, గుంటూరు జిల్లా మార్కాపురం జాన్, హూ ఇస్ దిస్ జాన్? సెన్సేషన్ న్యూస్, వాళ్ళకి మంచి న్యూస్ దొరికినట్టు. 2000 సంవత్సరాల క్రితం ట్రంప్ వాళ్ళందరినీ వదిలేసి జాన్ అనే ఓ చిన్న పాస్టర్ గారి దగ్గరికి మార్కాపురం వస్తే ఎలా ఉంటుందో అలాంటి సన్నివేశం. అలాంటి సన్నివేశం. లిస్ట్ ఉందో చూడండి. ఇప్పుడు అక్కడ జరిగిన మనం చదివిన దాంట్లో లిస్ట్ ఉందో చూడండి. నేను చెప్పినవన్నీ సూట్ అవుతాయో లేదో మీకే అర్థమవుతుంది. లిస్ట్ అక్కడ ఎవరెవరు ఉన్నారండి? ఆ 2 వచనాల్లో తిబెరే కైసర్ ఉన్నాడు, పొంతి పిలాతు ఉన్నాడు, హెరోద్ ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు, లుసానియా ఉన్నాడు, అన్నయ్య కైపయా ఉన్నాడు. వీళ్ళెవరు అని ఆలోచిస్తే పైన చెప్పబడిన 5 పేర్లు ఎవరెవరో తెలుసా? కైసర్ ఎవరు అని అంటే హీ వాజ్ ఎంపరర్ ఆఫ్ ద రోమా చక్రవర్తి. పిలాతు, పొంతి పిలాతు ఎవరంటే రోమన్ గవర్నర్. హెరోద్ ఎవరు అని అంటే కింగ్. ఫిలిప్ చతుర్థాధిపతి. లుసానియా అబేలైన దేశమునకు అధిపతి. అంటే కింద 2 పేర్లు ఒక రకంగా ఇప్పుడుతో పోల్చి చెప్పాలి అని అంటే మినిస్టర్స్. పైన ఉన్నవాళ్ళు గవర్నర్, సీఎం, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు. రైట్? అంటే పైన ఉన్న 5 ఎవరో గారంటే దే వర్ వెరీ ప్రామినెంట్ పర్సన్ పొలిటికల్లీ దే వర్ వెరీ ప్రామినెంట్. కింద 2 పేర్లు ఉన్నాయి. వాళ్ళు ఎవరో చూడండి. వాళ్ళు ఎవరో కదా చదవాలి. అన్నాయ్ కైపయా. వీళ్ళు ఎవరో ప్రధాన యాజకులు. అంటే ఇప్పుడు పోల్చాలంటే ఎలా పోల్చి వచ్చో తెలుసా? చెప్పండి. రిలీజియస్ గా వెరీ ప్రామినెంట్ పర్సన్స్. ఆ రోజుల్లో రిలీజియస్ గా ప్రధాన యాజకులు అంటే వాళ్ళకి మించిన వాళ్ళు ఇంకెవరు ఉంటారు? అంటే ఈ రోజుల్లో బిషప్పులతో సమానం. ఏఎల్సి ప్రెసిడెంట్ లేదా రైట్ రెవరెండ్ బిషప్పులతో సమానం. జాగ్రత్తగా గమనించండి. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే దేర్ ఆర్ వెరీ ప్రామినెంట్ పర్సన్స్ పొలిటికల్లీ అండ్ దేర్ ఆర్ వెరీ ప్రామినెంట్ పర్సన్స్ స్పిరిచువల్లీ ఆర్ రిలీజియస్లీ. జాన్ ని చూడండి. జాన్ గురించి కూడా రాయబడింది. జాన్ ఎలాంటి వాడు? వీళ్ళందరితో పోల్చుకుంటే జాన్ ఎలాంటి వాడు? జాన్ లైఫ్ స్టైల్ మనం గమనిస్తే జాన్ లైఫ్ ఎలాంటిది? నా వైపు చూడండి తమ్ముడు. జాన్ ఎలాంటి వాడో తెలుసా? ఒక చిన్న పాస్టర్ గారు అబ్బాయి. ఒక చిన్న పాస్టర్. తినడానికి కూడా సరైన తిండి లేదు, పట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, ఒక మంచి చర్చి లేదు, ఒక మంచి ఇల్లు లేదా. ఒక చిన్న సేవ చేసుకుంటున్నాడు అడవిలో ఉండి. అంటే ఒక బిల్డింగ్ లేదు ఆయనకి, చర్చికి. తర్వాత ఈ ఉండటానికి ఒక ఇల్లు లేదు, సరైన ఫుడ్ లేదు, సరైన ఆహారం లేదు, సరైన వసతులు లేక చాలా చిన్న జీవితాన్ని వెరీ సిగ్నిఫికెంట్ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నాడు. ఎవరో? జాన్. పైన వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వెరీ ప్రామినెంట్ పర్సన్స్. చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు. మతపరంగా, రాజకీయంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు. కానీ జాన్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నాడు. చిన్న జీవితాన్ని జీవిస్తా ఉన్నాడు. అయితే ఏం జరిగింది చూడండి. ఏం జరిగింది? ఎందుకు ఎంత చెప్పుకుంటున్నాం? ఏం జరిగిందంట? కథ చెప్పాలి. మీరు కొంచెం పెద్దగా మాట్లాడాలి. బస్సుల సౌండ్లో వీటిలో మీరు చెప్పేది నాకు వినపడట్లేదు. ఏం జరిగిందండి? దేవుని వాక్కు. అక్కడ ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అసలు వాళ్ళ పేర్లు ఎవరైనా మెన్షన్ చేయకుండా, అన్ని పేర్లు మెన్షన్ చేయకుండా దేవుని వాక్కు జాన్ యోహాను దగ్గరకు వచ్చిన రాస్తే తప్పేముంది? ఏమన్నా తప్ప ఏదా? గ్రామటికల్ గా ఏమన్నా రాంగా? దేవుని వాక్కు యోహాను దగ్గరకు వచ్చిన రాస్తే బాగుంటేది. వాళ్ళ పేర్లన్నీ ఎందుకు మెన్షన్ చేసినట్లు అంటే ఇంతమంది ప్రామినెంట్ వ్యక్తులు ఉన్నప్పటికీ వీళ్ళ దగ్గరికి దేవుని వాక్కు
దేవుని వాక్కు రావటం అంటే నథింగ్ బట్ గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్. దేవుడే వచ్చాడు. దేవుని వాక్కు వచ్చిందంటే అర్థం ఏంటంటే దేవుడే వచ్చాడు, దేవుడు మాట్లాడటానికి వచ్చాడని అర్థం. అంతమంది ఉండగా వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడని దేవుడు ఈ ఇన్సిగ్నిఫికెంట్ ఫెలో అయిన జాన్తో మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నా అంశం ఏంటంటే కారణాలు ఏమై ఉండొచ్చు? అంతమందిని వదిలేసి ఈ చిన్న జీవితాన్ని జీవిస్తా ఉన్న యోహానుతో మాట్లాడటానికి కారణం ఏంటి? ఆయన దగ్గరకు రావటానికి గల కారణం ఏంటి? బైబిల్ గ్రంథంలో అయితే విపులంగా అలా లేవు, కానీ బై స్టడీయింగ్ జాన్స్ క్యారెక్టర్ వీ కెన్ అండర్స్టాండ్. జాన్ యొక్క జీవితాన్ని స్టడీ చేయటాన్ని బట్టి మనం ఎందుకు అనేది కారణాలు కొన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో చరిత్ర ఏమని చెప్తా ఉంది అని అంటే, పాత నిబంధనలో చివరి పుస్తకం ఏంటమ్మా? ఈ రోజే చర్చికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. ఎవరు లేరు? ఓకే. ఎందుకంటే అందరికి బైబిల్ కొద్దిగా నాకు తెలుసు. ఎత్తాడా? ఎవరన్నా తమ్ముడు ఉన్నాడా? ఓకే తమ్ముడు, వెల్కమ్. పాత నిబంధనలో చివరి పుస్తకం ఏంటి? మలాకి. క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం మాథ్యూ. ఈ రెండింటి మధ్య కాలం బైబిల్ స్టడీకి వెళ్ళే వాళ్ళకి తెలిసింది. ఎన్ని వందల సంవత్సరాలు? ఈ 400 సంవత్సరాల కాలాన్ని ఏమంటారు? వినపడట్లేదు. డార్క్ పీరియడ్. వెరీ గుడ్, డార్క్ పీరియడ్. దాన్ని సైలెంట్ పీరియడ్ అని కూడా అంటారు. డార్క్ పీరియడ్, సైలెంట్ పీరియడ్. ఇంకా మరొక పేరుతో కూడా పిలుస్తారు. ఏమంటారంటే ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్. టెక్నికల్ వర్డ్ అది, అసలు వాస్తవం టెక్నికల్ వర్డ్ ఏంటి అని అంటే ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్. 2 టెస్టమెంట్లు, న్యూ టెస్టమెంట్, ఓల్డ్ టెస్టమెంట్ మధ్యలో ఉండే కాలం కాబట్టి దాన్ని ఏమన్నారు? ఇంటర్మీడియట్. డిగ్రీకి, హై స్కూల్కి, గ్రాడ్యుయేషన్ కి మధ్యలో ఉన్నదాన్ని ఇంటర్మీడియట్ అని ఎలా అంటారో, 2 టెస్టమెంట్ల మధ్య ఉన్న పీరియడ్ ని ఏమన్నారు? ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్. దాన్ని ఏమని పిలిచారు థియోలాజియన్స్ అని అంటే? డార్క్ పీరియడ్. దాన్ని మరొక రకంగా పిలుస్తారు. ఏమంటారంటే సైలెంట్ పీరియడ్. సైలెంట్ పీరియడ్ అని ఎందుకు అన్నారు తెలుసా? సైలెంట్ పీరియడ్ అని ఎందుకు అన్నారంటే, దేవుడు ఏ యాజకుడితో గాని, ఏ ప్రధాన యాజకుడితో గాని, ఏ గవర్నర్తో గాని, ఏ చక్రవర్తితో గాని, ఏ సామాన్యుడితో గాని, ఏ పాస్టర్ గారితో గాని, ఏ బిషప్తో గాని మాట్లాడలేదు. సైలెంట్ అయితే. అందుకని సైలెంట్ పీరియడ్ అన్నారు. ఏమన్నారు? సైలెంట్ పీరియడ్. ఎందుకు సైలెంట్ పీరియడ్ అన్నారు? దేవుడు ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఎందుకు మాట్లాడటానికి ఇష్టపడలేదు? నో రీజన్స్ ఇన్ ద బైబిల్. చెప్పడానికి కూడా ప్రయత్నం చేయవద్దు, ఎందుకంటే బైబిల్లో లేవు. ఎందుకు మాట్లాడలేదో తెలియదు మనకి. కారణాలు చాలా ఊహించవచ్చు, కానీ అవి వాస్తవం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. రైట్? సో కాబట్టి దాన్ని సైలెంట్ పీరియడ్ అన్నారు. డార్క్ పీరియడ్ అని ఎందుకు అన్నారు? డార్క్ పీరియడ్ ఎందుకని అన్నారంటే, దేవుడు లేని చోట డార్క్నెస్సే. అది ఎక్కడైనా సరే. దేవుడు మాట్లాడకపోతే, దేవుడు సన్నిధి లేకపోతే, దేవుడు ఎవరితో మాట్లాడకపోతే అక్కడ డార్క్నెస్సే ఉంటుంది. కాబట్టి దాన్ని డార్క్ పీరియడ్ అని కూడా అన్నారు. రైట్? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఎందుకు నేను మరలా ఇది చెప్పాను అని అంటే, 400 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు ఏ ప్రవక్తతో, ఏ యాజకుడితో, ఏ ప్రధాన యాజకుడితో, ఏ గవర్నర్తో, ఏ సామాన్యుడితో మాట్లాడలేదు. సడన్ గా 400 సంవత్సరాల తర్వాత అడవిలో ఓ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసా దీనికి? 400 సంవత్సరాల తర్వాత ఓ చిన్న వ్యక్తిని ఎంచుకొని ఆ వ్యక్తితో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడ్డాడు. అది బ్యాక్గ్రౌండ్. ఇక ఇక్కడ నుంచి 3 విషయాలు జాన్ గురించి చెప్పి నా మాటలు ముగిస్తాను. సో ఈ రోజు నేను ఎవరి గురించి చెప్పబోతా ఉన్నానమ్మా? ఏ జాను? బాప్తీసం ఇచ్చు యోహాన్ కదా. సో ఏం చూడబోతున్నాం మనం? బాప్తీసం ఇచ్చే యోహాన్ గురించి ఏం చూడబోతున్నాం? చెప్పాలి తమ్ముడు, చెప్పాలి. బాప్తీసం ఇచ్చే యోహాన్ గురించి ఏం చూడబోతున్నాం? అంతమందిని వదిలేసి యోహాన్తోనే దేవుడు ఎందుకు మాట్లాడాడు? యోహాను దగ్గరికే దేవుని వాక్యం ఎందుకు వచ్చింది? కారణాలు ఏమై ఉండొచ్చు?
కారణాలు ఏమై ఉండొచ్చు. ఇవే కారణం బైబిల్లో చెప్తుంది అని చెప్పట్లేదు నేను. కారణాలు ఏమై ఉండొచ్చు. 3 విషయాలు చూద్దాం. జాన్ జీవితంలో 3 విషయాలు చూద్దాం. జాన్ గురించి 3 విషయాలు నేను ఇంగ్లీష్లో తెలుగులో చెప్తాను ఆ మాటలు. ఒకవేళ రాసుకోగలిగే వాళ్ళు చూడండి. ఈజీగా జాన్ యొక్క లైఫ్ని స్టడీ చేయడానికి 3 మాటలు చెప్తాను. మొదటిది, జాన్స్ మిషన్. అంటే తెలుగులో జాన్ ఏం పని చేసేవాడు జాన్ అసలు ఎవరి గురించి అన్న మాట్లాడుకోవాలన్నప్పుడు ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఏం చేసేవాడు? ఎవరన్నా ఒక స్టూడెంట్ గురించి మాట్లాడుకోవాలంటే ముందు ఏం చెప్తాం? అమ్మాయి ఏం చదువుతుంది అంటావా లేదా? తెలుసుకోవాలంటే అమ్మాయి గురించి ఒక స్టూడెంట్ గురించి తెలుసుకోవాలంటే అమ్మాయి ఏం చదువుతుంది, అబ్బాయి ఏం చదువుతున్నాడు అనుకుంటా. అది కొంచెం పెద్దోళ్ళు, వయసులో ఉన్న పెద్దోళ్ళ గురించి తెలుసుకోవాలనుకోండి, ఆయన ఏం చేస్తున్నాడు, ఆవిడ ఏం చేస్తుంది. అలాగే మొదటిది, జాన్ అసలు ఏం చేసేవాడు, జాన్ యొక్క పని, వాట్ ఈజ్ జాన్స్ మిషన్. రెండవది జాన్స్ మెసేజ్. అంటే ఆ రోజుల్లో జాన్ ఏం బోధించేవాడు? పాస్టర్ గారు కాబట్టి బోధ అని పెట్టాను, చిన్నపాటి పాస్టర్ గారు కాబట్టి ఆయన. జాన్ అసలు ఏం బోధిస్తా ఉండేవాడు ప్రజలకి, ఏం బోధిస్తా ఉండేవాడు? సో ఆయన మాటలు. ఇప్పుడు రెండోది ఏమొచ్చింది? ఆయన క్రియలు. ఆయన ఏ పని అంటే ఆయన క్రియలు ఏమొచ్చింది? జాన్స్ మెసేజ్. మూడవది జాన్స్ మిషన్. మిషన్ అయిపోయింది కదా, మిషన్, మెసేజ్, జాన్స్ మోటివ్. అంటే తను బోధించే మాటలు కానీ, తను చెప్పే ప్రసంగాలు కానీ, లేకపోతే తను చేసే పనులు కానీ ఏ ఉద్దేశంతో చేస్తా ఉన్నాడు. అన్ని కవర్ అయిపోయింది. చూడండి, మాటలు కవర్ అయిపోయింది, క్రియలు కవర్ అవుతాయి. ఈ రెండింటి వెనకాల ఉన్న ఉద్దేశాలు. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే జాన్స్ లైఫ్ అన్నమాట, జాన్ యొక్క జీవితం. ఈ మూడింటి గురించి మనం తెలుసుకోగలిగితే జాన్ ఎలాంటి వాడో అర్థమైపోయింది. జాన్ మాటల గురించి, జాన్ క్రియల గురించి, జాన్ ఉద్దేశాల గురించి, ఈ మూడింటి గురించి తెలుసుకున్నాం అనుకో, అసలు జాన్ ఎవరో అర్థమైపోయింది. కాబట్టి దేవుని వాక్యం జాన్ దగ్గరికి ఎందుకు వచ్చిందో, లేకపోతే దేవుడు జాన్తో ఎందుకు మాట్లాడటానికి ఇష్టపడ్డాడో తెలిసిపోతాం. రైట్? మొదటిది క్విక్గా ముందుకు వెళ్దాం. జాన్స్ మిషన్. జాన్ యొక్క పని ఏంటి అని ఆలోచిస్తే చాలా క్లియర్గా ఉంటుంది. ప్రభువు మార్గం సిద్ధపరచటం, ఆయన త్రోవలు సరళం చేయటమే జాన్ పని. వాట్ ఈజ్ జాన్స్ మిషన్? ప్రభువు మార్గం సిద్ధపరచటం, ఆయన త్రోవలు సరళం చేయటం. ఈజీగా అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని నుండి, అంటే అమరావతి నుండి మార్కాపురం రావాలనుకోండి. సెప్టెంబర్ 5వ తారీఖు గురువులు దినోత్సవం, టీచర్స్ డే రోజు మార్కాపురంలో ఒక మీటింగ్ లో మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు మార్కాపురం రావాలండి గుంటూరు నుంచి. ఈ 5 రోజులు ఏం జరిగింది? ఫాస్ట్ గా చెప్పాలి. ఈ 5 డీటెయిల్ గా చెప్పండి. 2-3 డీటెయిల్స్ చెప్పండి. ఫాస్ట్ గా చెప్పాలి. ఏంటండి? అలర్ట్. ఎవరిని అలర్ట్ చేస్తారండి? సెక్యూరిటీ ఉంచుతారు, చక్కగా సెక్యూరిటీని అరేంజ్ చేస్తారు. ఓకే, మ్యాప్ గూగుల్ సర్చ్ తో ఎలా ఉంది మ్యాప్ అనేది చూస్తారు. వెరీ గుడ్. మీ మాటలు నాకు వినపట్లేదా, లేకపోతే మీరు అంతే మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు. చెప్తాం. బాంబ్ స్క్వాడ్ తో చెక్ చేస్తారు ఒకసారి. వెరీ గుడ్. అన్ని ఒకే టైప్. మీకు అర్థం చెప్పండి. అమ్మ మీరు చెప్పండి. ముఖ్యమంత్రి గారు రాబోతున్నారమ్మా మార్కాపురం 5వ తారీఖు. 1వ తారీఖు నుంచి ఏం జరిగింది, లేకపోతే ఆగస్టు నుంచే ఏం జరిగింది? క్విక్ గా చెప్పాలి. రోడ్డు వర్క్ రిపేర్ చేస్తారు. వెరీ గుడ్ తమ్ముడా. రోడ్లన్నీ బాగా అయిపోతాయి. అసలు చేశారు వీళ్ళు. గూగుల్ సెర్చ్ అన్ని చేసుకుని ఏం ఉపయోగం? రోడ్లు దరిద్రంగా ఉంటే కదా. రోడ్లు ఏమవుతాయి ముందు? ఏమవుతాయి? ఒకవేళ గుంటలుగా ఉన్నాయి అనుకోండి, ఆ రోడ్లు ఏం చేస్తారు? పూడుస్తారు.
ఒకవేళ ఈ వర్షానికి పక్కన ఉన్న ఘాట్ రోడ్లు పెద్ద పెద్ద రాళ్లు పడిపోయి ఉన్నాయి అనుకోండి, రోడ్ల మీద ఏం చేస్తారు? వాటిని తొలగిస్తారు. ఒకవేళ వర్షానికి కారంతా పోయి అంత రఫ్గా ఉందనుకోండి, కారు లేచిపోయి ఉందనుకోండి, ఏం చేస్తారు? రోడ్లను ఏం చేస్తారు? కొంచెం స్మూత్ రోడ్లకి పైన తారేసి స్మూత్ చేస్తారు. ఒకవేళ మార్కాపురం దగ్గరికి వచ్చేటప్పటికి మార్కాపురం టౌన్లోకి రావాలంటే ఇటు చాలా మెలికలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆ స్ట్రైట్ రోడ్ ఒకటిని ఫామ్ చేస్తారు. ఆ మెలికల రోడ్డుని, ఎందుకంటే ప్రముఖులు వచ్చేటప్పుడు ఇట్లాంటి రోడ్లు వస్తే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎవరన్నా షూట్ చేయడానికి కానీ లేకపోతే వెహికల్స్ రావడానికి కానీ ప్రమాదాలు. స్ట్రైట్ రోడ్లో అయితే ఈజీగా రాగలుగుతారు. ఇవన్నీ సహజంగా జరిగేది. ఆ ఎగ్జాంపుల్ ఉపయోగించాడు అక్కడ. మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ వచ్చేటప్పుడు ఎలాంటివి అయితే జరుగుతాయో, ఆ రోజుల్లో కూడా ఒక రాజు ఒక ఊర్లోకి రావాలి అంటే, ఒక ట్రిప్ వేయాలి అని అంటే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. రాజుగారు రాబోతున్నాడు అని కొంతమంది ముందుగానే వెళ్ళి ఆ రాజుగారి మార్గాన్ని ఏం చేస్తారు? సిద్ధపరుస్తారు. ముఖ్యమంత్రి గారు మార్గాన్ని సిద్ధపరిచినట్లు ఆ రోజుల్లో రాజుగారు రావడానికి ముందు మార్గాలన్నీ సిద్ధపరుస్తారు. సో ఇప్పుడు జాన్ అది కోట్ చేస్తా ఉన్నాడు. జాన్ పని ఏంటంట? ప్రభు రాబోతా ఉన్నాడు మార్కాపురం. ప్రభు మార్కాపురం రాబోవటానికి, లేకపోతే ప్రభు రాబోతా ఉన్నాడు. ప్రభు రావటానికి మార్గాన్ని ఏం చేయాలంటున్నాడు? సిద్ధపరచాలి. ఆయన మార్గాల్ని సరళం చేయటం, అది ఆయన ముందున్న పని. అంటే అర్థం ఏంటి? మార్గాన్ని సరళం చేయటం అంటే ఏంటి? మార్గాన్ని సిద్ధపరచడం అంటే ఏంటి అనంటే, ప్రభు మార్గాన్ని సిద్ధపరచడం, ఆయన త్రోవలు సరళం చేయటం అంటే ఏంటంటే, ఆయన ప్రభు జీవితాల్లోకి రావాలి అని అంటే, ఉదాహరణకి ప్రభు నా జీవితంలోకి రావాలి అని అంటే నేను సిద్ధపడి ఉండాలి. అలాగే నన్ను బట్టి నా కుటుంబంలోకి ప్రభు రావాలి అని అంటే, నిన్ను బట్టి నీ స్నేహితుల దగ్గరికి ప్రభు వెళ్ళాలి అని అంటే సిద్ధంగా ఉండాలి. ఏమేమి సిద్ధంగా ఉండాలి? 4 విషయాలు అక్కడ చెప్తా ఉన్నాడు కదా. మొదటిది, ప్రతి పల్లము, నా మాటలు అర్థమవుతున్నాయి కదా, ప్రతి పల్లం ఏం చేయబడాలంట? పూడ్చబడాలి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. పల్లం అంటే ఏంటి? పల్లం పూడ్చబడటం అంటే ఏంటి? మెట్టలు కొండలు చదును చేయబడటం అంటే ఏంటి? వంకరి మార్గాలు తిన్నవి అవటం అంటే ఏంటి? కరుకు మార్గాలు నున్నగా అవటం అంటే ఏంటి? ఒకవేళ అర్థం చేసుకోగలిగితే ఇలా చెప్పుకోవచ్చు. ప్రతి పల్లము పూడ్చబడాలి అని అంటే, సింపుల్గా చెప్పాలి అని అంటే, మన జీవితంలో ప్రభు కార్యం చేయకుండా ఉండటానికి, ఇంక నేను ఇలా చెప్తా ఉంటాను, మన జీవితంలోకి ప్రభువు రాకుండా ఉండటానికి, లేకపోతే మన జీవితం ద్వారా ప్రభువు ఇతరుల్ని ఆశీర్వదించకుండా ఉండటానికి, అంటే నా జీవితం ద్వారా మరొకరి దగ్గరికి రాకుండా ఉండటానికి ఏవేవి కొదువుగా ఉన్నవి? ఏవి కొదువుగా ఉన్నాయి? ప్రభువు నిన్ను దర్శించకుండా ఉండటానికి, నీ దగ్గరికి రాకుండా ఉండటానికి, లేకపోతే నిన్ను ఆశీర్వదించకుండా ఉండటానికి, నీ ద్వారా నీ తల్లిదండ్రుల్ని, నీ ఫ్రెండ్స్ని, నీ రూమ్మేట్స్ని, నీ బెంచ్ మేట్స్ని ఆశీర్వదించకుండా ఉండటానికి ఏది కొదువుగా ఉన్నాయి? అవి పూడ్చబడాలి. ఏవేవి కొదువుగా ఉంటాయి? 1-2 ఎగ్జాంపుల్ చెప్తాను నేను, మిగిలిన మీరు అప్లై చేసుకోండి. ప్రభువు నిన్ను దర్శించకుండా అంటే, ఇప్పుడు ప్రభు రావాలండి నీ దగ్గరికి. రావటానికి అడ్డుకున్నాయి కొన్ని, అన్ని గుంటలు ఉన్నాయి. అందుకని కొన్నిసార్లు సీఎం గారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యింది, సీఎం గారు పలానా విలేజ్ వెళ్ళలేకపోయాడు, కారణం అక్కడ వరదలు వచ్చేసి రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి. సీఎం గారు క్యాన్వాయిస్ వెళ్ళలేకపోయింది ఆ ఊర్లోకి, కారణం వర్షాలు వచ్చి ఆ రోడ్ల మీద పెద్ద పెద్ద బండలు పడిపోయినాయి. ఇలాంటి వార్తలు చదువుతూ ఉంటాం కదా. సో ఇప్పుడు సీఎం గారు రాకుండా ఉండటానికి ఎలా అయితే కొన్నిసార్లు ఆటంకాలు ఏర్పడతాయో, అలాగే ప్రభువు మన జీవితంలోకి రాకుండా ఉండటానికి, లేకపోతే మన ద్వారా కొంతమంది వ్యక్తుల దగ్గరికి రాకుండా ఉండటానికి ఏవేవి కొదువుగా ఉన్నాయి? అంశం అర్థమైందిగా తమ్ముడు? అర్థమైందా? పెద్దవాళ్ళకైతే ఈజీగా అర్థమైపోయింది, కుర్రోళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది నా డౌట్. అర్థమైందమ్మా మీకు? అర్థమైందా? ఏమర్థమైంది? యేసయ్య నా దగ్గరకు రాకుండా ఉండటానికి, నా దగ్గరకు వచ్చి నా ద్వారా మా కుటుంబంలోకి రాకుండా ఉండటానికి,
నా దగ్గరకు వచ్చి నా ద్వారా కుటుంబంలోకి రాకుండా ఉండటానికి ఏది కొదువుగా ఉన్నాయి? ఏది కొదువుగా ఉన్నాయి? నెంబర్ 1, కొంతమందికి బహుశా ప్రార్థనా జీవితం కొదువుగా ఉండొచ్చు, ప్రార్థన లేమి ఉండొచ్చు కదా. ప్రార్థన లేమి, ప్రభువు నిన్ను దర్శించకుండా ఉండటానికి ప్రార్థన లేమి ఉందేమో కదా. మనందరికి బాగా తెలుసు, చాలా మందికి, క్రైస్తవులకి చాలా మందికి తెలుసు, మనిషి బ్రతకాలి అంటే, మనిషి జీవించాలి అని అంటే ఆక్సిజన్ చాలా అవసరం కదా. ఆక్సిజన్ చాలా అవసరం. అలాగే క్రైస్తవుడికి ఆక్సిజన్ ఏంటండి? శారీరకంగా కాకుండా ఆత్మీయంగా ప్రార్థన. మనందరికి బాగా తెలుసు కదా. ఆక్సిజన్ పీల్చుకోకపోతే శారీరకంగా మనిషి ఎలా జీవించలేడో, కానీ ఆధ్యాత్మికంగా మనిషి ఆక్సిజన్ అయిన ప్రార్థన చేసుకోకుండా నిజమైన క్రైస్తత్వాన్ని జీవించడం కష్టమే. కానీ చాలాసార్లు జీవించేస్తా ఉంటాం కదా. చాలాసార్లు సఫిషియెంట్ ప్రార్థన లేకుండానే జీవించేస్తూ ఉంటాం. అందుకని కొంతమంది జీవితాల్లో చెప్పుకోవటానికి ఏమి ఉండవు, చెప్పుకోవటానికి అనుభవాలు ఉండవు. వాళ్ళ అనుభవాలు వినేసి సంతోషపడతా ఉంటాం, వీళ్ళ అనుభవాలు చదివేసి లేకపోతే బాధపడతామో సంతోషపడతామో చేస్తూ ఉంటాం. మన జీవితాల్లో నుంచి అనుభవాలు చెప్పుకోవడానికి చాలా వరకు ఉండవు. సో ప్రార్థన, మనందరికీ తెలుసు, ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. ప్రార్థన పాపం నుండి అడ్డుపడతా ఉంటుంది, పాపం చేయకుండా అడ్డుపడతా ఉంటుంది. ప్రార్థన గొప్ప గొప్ప కార్యాల్ని చేస్తుంది, అసాధ్యాలైన వాటిని సుసాధ్యాలుగా మార్చగలిగింది ప్రార్థన. ఇలా చాలా స్టేట్మెంట్స్ చెప్పుకుంటా ఉంటాం, కానీ చాలినంత సమయం ప్రార్థనలో గడపటం చాలా కష్టం. ఒకవేళ తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నీ ద్వారా నీ బిడ్డల్ని ఆశీర్వదించకుండా ఉండటానికి, నీ ద్వారా నీ ఫ్రెండ్స్ని ఆశీర్వదించకుండా ఉండటానికి, నీ ద్వారా దేవుడు నీ స్నేహితుల దగ్గరికి రాకుండా ఉండటానికి ప్రార్థన లోపంగా ఉన్నాయో, చాలినంత ప్రార్థన లేదేమో నీ జీవితంలో. ఈ సమయంలో ఒక ఆవిడ గురించి ఖచ్చితంగా చెప్పాలి. చెప్పి నేను 2వ అంశంలోకి వెళ్తాను. ఒక ఆవిడ ఉంది, ఆవిడకి ఒక కొడుకు చాలా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడిపోయాడు. ఒకరోజు తల్లి దగ్గరకు వచ్చాడు, ఒక స్త్రీని తీసుకొని వచ్చాడు. ఆ స్త్రీ ఆ ప్రాంతాల్లోనే వ్యభిచారం చేసే స్త్రీ తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, నేను ఈ వ్యభిచారిని పెళ్లి చేసుకోబోతున్నాను. మామూలు ఊరుకోరు. ఈవిడ చాలా మంచి క్రైస్తవురాలు, ప్రార్థనా పరురాలు. కొడుకు ఒక వ్యభిచారిని చేసుకుంటానంటే తట్టుకోగలదండి? చాలా బాధపడింది. ప్రభువు దగ్గర మొరపెట్టడం ఆరంభిస్తుంది, ప్రభువు దగ్గర కన్నీరు కార్చడం మొదలుపెట్టింది, ప్రభువు దగ్గర గోజాడటం మొదలుపెట్టింది. సో ఆవిడ ప్రార్థనను బట్టి వాళ్ళ అబ్బాయి యేసు ప్రభువారిని నమ్ముకున్నాడు, మంచి భక్తుడయ్యాడు. ఆ తర్వాత ఓ పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో ఏమని రాయబడి ఉంటుందంటే, మా అమ్మ నా కొరకు ఎలా ప్రార్థన చేసేదంటే, ఒక ఇంటిలో శవం ఉంటే అంటే అమ్మో, నాన్నో, అన్నయ్యో, అక్కో, చెల్లో, ఎవరో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చచ్చిపోయిన ఆ డెడ్ బాడీ ఉంటే ఇంటి సభ్యులందరూ ఆ డెడ్ బాడీ మీద పడి ఎలా ఏడుస్తారో, ఎలా రోదిస్తారో, మా అమ్మ నా రక్షణ కోసం అలా రోదిస్తూ ఉండేది. శవం మీద పడి ఏడుస్తూ ఉన్నట్లు నా రక్షణ కోసం మా అమ్మ ఏడుస్తూ ఉండేది అని చెప్పి చివరికి ఏమన్నా అది ఎలా ముగిస్తాడంటే, మా అమ్మ కన్నీటి ప్రవాహంలో, మా అమ్మ కార్చిన కన్నీటి ప్రవాహంలో నా రక్షణ కోసం, మా అమ్మ నా మార్పు కోసం మా అమ్మ కార్చిన కన్నీటి ప్రవాహంలో నేను పరలోకానికి కొట్టుకొచ్చాను అన్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడు, ప్రభువు నిన్ను దర్శించకుండా ఉండటానికి, నీ ద్వారా నీ ఫ్రెండ్స్ని, నీ ద్వారా నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని, నీ తల్లిదండ్రుల్ని. చాలా మంది ఈ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అన్నదమ్ముళ్ళు దేవుణ్ణి నమ్ముకొని ఉంటారు. నన్ను ఒక తమ్ముడు తీసుకొస్తా ఉన్నాడు,
మార్నింగ్. యూ స్టూడెంట్ అతను నేను మాట్లాడుతూ ఉన్నాను. బ్యాక్ స్లైడర్ అనమాట. ఇప్పుడే మళ్ళీ ప్రభు దగ్గరికి వస్తున్నాడు. 2 years 3 years దేవుణ్ణి నమ్ముకున్నాడు. 3 years ఒక అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమ వ్యవహారాల్లో తిరుగుతూ బైబిల్ స్టడీలు అన్నీ వదిలేసి, చర్చికి వెళ్ళటం వదిలేసి, అన్నీ వదిలేసి, చెడు స్నేహాలకి అలవాటు పడిపోయి, తాగుడికి, అన్ని అలవాట్లకి అలవాటు అయిపోయానన్నా నేను. అయితే ప్రభు నన్ను కనికరించాడు. మళ్ళా నేను లాస్ట్ మంత్ నుంచి నేను మళ్ళా వస్తాను. వాళ్ళ అన్నదమ్ములు అందరూ దేవుణ్ణి నమ్ముకోవాలి. వాళ్ళ అమ్మ నాన్న దేవుణ్ణి నమ్ముకోవాలి. చాలా మంది యూ స్టూడెంట్స్, చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో చర్చిలో అంటే ఇంటిలో 4-5 ఉంటే ఒకళ్ళే క్రైస్తవులుగా ఉంటారు. మిగిలిన వాళ్ళంతా క్రైస్తవులుగా ఉంటారు. అమ్మ దేవుడికి తెలియదు, అమ్మ సరైన మారు మనసు అనుభవం లేదు, నాన్న మారు మనసు అనుభవం లేదు, అన్నయ్యలు మారు మనసు అనుభవం లేదు, చెల్లెళ్ళు మారు మనసు అనుభవం లేదు. ఫ్రెండ్స్ ఒకే రూమ్ లో కలిసి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉంటారు. ఫ్రెండ్స్ మారు మనసు అనుభవం ఉండదు కొంతమందికి. ఒకవేళ బహుశా వాళ్ళు ప్రభు దగ్గరికి రాకుండా ఉండటానికి ఇదే కారణం అని నేను చెప్పటం లేదు. బహుశా నీ ప్రార్థన లేమి కారణమేమో, నా ప్రార్థన లేమి కారణమేమో ప్రభువు నిన్ను దర్శించకుండా ఉండటానికి. నీ ద్వారా నీ ఫ్రెండ్స్ని, నీ కుటుంబీకులు. సో కాబట్టి యోహాను చెప్తా ఉన్నాడు, ప్రతి పల్లము పూడ్చబడాలి. తమ్ముడు చెల్లి, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన లేమి అన్నిటికీ సమయం ఉంటుంది కదా. చాలాసార్లు సాతాను ప్రార్థన చేసుకోలేడు తెలుసా. అన్నిటికీ సమయం ఉంటుంది. వాట్సాప్ మెసేజ్లకి సమయం ఉంటుంది, వాటిని చెక్ చేసుకోవడానికి సమయం ఉంటుంది, చదువుకోవడానికి సమయం ఉంటుంది, అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ ఈవెన్ కొన్నిసార్లు చర్చిలో పరిచర్య, లేకపోతే యూలో పరిచర్య, లేకపోతే అక్కడ క్రైస్తవ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవడానికి టైం ఉంటుంది. కానీ ప్రార్థన అనంగానే ఇష్టం ఉండదు చాలా మంది. అది కొదువుగా ఉందేమో చెక్ చేసుకో. అలాగే దేవుని వాక్యం చదవటం, దేవుని వాక్యం కూడా ఏం చేస్తుందండి? వాక్యం ఏం చేస్తుందంట? పాపం నుండి మనల్ని దూరపరుస్తుంది. బైబిల్లో చాలా క్లియర్గా 119 కీర్తన ఉంటుంది కదా, నీ వాక్యం నా పాదాలకి దీపం అంటారు. తర్వాత నా త్రోవకు వెలుగై ఉన్నది. తర్వాత అది వాక్యం ఏమిస్తుంది? జ్ఞానాన్ని ఇస్తుంది మనకి. వాక్యం ఇంకేం చేస్తుందంట? బాధల్లో నెమ్మదినిస్తుంది. వాక్యం ఇంకేం చేస్తుందంట? నేను పాపము చేయకుండాన్నట్లు నీ వాక్యం నా హృదయంలో భద్రపరుచుకున్నాను, ఉంచుకున్నాను. అంటే వాక్యం చదవటం వల్ల ఏం జరిగింది? పాపం చేయకుండా ఉంటాము. వాక్యం ఏమిస్తుందంట? నెమ్మది ఇస్తుంది. వాక్యం ఏమిస్తుంది? జ్ఞానం ఇస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? మనల్ని నడిపిస్తుంది. అది కొదువుగా ఉందేమో నీ జీవితంలో, అది కొదువుగా ఉంది. మూడవది చెప్పి నెక్స్ట్ అంశంలోకి వెళ్ళిపోతాను. ఇంకా ఏం కొదువుగా ఉంటుంది చాలా మందికి. ఇది చాలా ప్రాముఖ్యమైంది. మూడో అంశం ఏంటంటే, కొంతమంది చక్కగా దేవుడు దగ్గరకు వస్తూ ఉంటారు, చర్చికి వస్తూ ఉంటారు, ఈవుకి వస్తూ ఉంటారు, ఈజీఎఫ్లకు వస్తూ ఉంటారు. కానీ క్షమించే మనసు ఉండదు చాలా మంది. క్షమించలేరు. ఇది కొదువుగా ఉంటుంది చాలా మందిలో. క్షమించలేరు. చిన్న విషయాల్లో కూడా క్షమించలేరు కొంతమంది. సో చిన్న సన్నివేశం చెప్తాను. నేను టీవీలో ఒక టీవీ ప్రసంగికుడి దగ్గర ఈ అంశాన్ని నేను విన్నాను. ఆయన ఇది జరిగిన సన్నివేశం అని చెప్పాడు. ఎక్కడ జరిగిందో ఏంటో తెలియదు, జరిగిన సన్నివేశం అని చెప్పాడు. ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీకి చర్మ వ్యాధి ఉంది. ఆ చర్మ వ్యాధితో ఆవిడ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్స్ మందులు ఇచ్చారు. ఆ మందులు వాడింది, కానీ ఆవిడికి చర్మ వ్యాధి తగ్గల. మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు మందులు ఇచ్చారు, అవి వాడింది, తగ్గలేదు. ఇలా చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది, మందులు వేసుకుంది, తగ్గల. చాలా నిరుత్సాహపడతా ఉంది. ఈలోపు మరొక డాక్టర్ గురించి తెలిసింది. ఆ డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్ళంగానే ఆ హాస్పిటల్ గోడలన్నిటికీ ఇలా వాక్యాలు రాసాం. ఓసే ఎప్పుడో నువ్వు సహవాసం వెళ్ళే డాక్టర్ గారు అయ్యి ఉండొచ్చు. ఈవిడికి అర్థమైంది వెంటనే, ఓహో డాక్టర్ గారు క్రిస్టియన్ అయ్యి ఉండొచ్చు అని అనుకుని లోపలికి ఎంటర్ అయ్యి, నిజంగానే ఆయన క్రిస్టియన్. టేబుల్ మీద కూడా బైబిల్ కనపడతా ఉంది, ఆయన రూమ్లో కూడా అన్ని. ఆవిడ వచ్చింది, ఆవిడ వెళ్ళింది. డాక్టర్ గారు ఆ పాత ప్రిస్క్రిప్షన్స్ అన్ని చూస్తా ఉన్నాడు. చూసి ఇలా అన్నాడు, అమ్మా నీకున్న జబ్బుకి ఆల్రెడీ నువ్వు వాడుతున్న మందులు చాలు. నువ్వు వాడిన మందులు మంచివి. నువ్వు ఎవరెవరి దగ్గర అయితే చూయించుకున్నావో వాళ్ళు రాసిన మందులన్నీ మంచివే రాశారు.
మెడికల్ ప్రకారం, సైన్స్ ప్రకారం ఇంతకంటే మంచి మందులు నేను కూడా ఇవ్వలేను. ఇంత మంచి మందులు నువ్వు వాడతా ఉన్నా నీ జబ్బు తగ్గలేదంటే నాకేంటో అర్థం కావట్లా అని పేరు చూశాడు. ఎస్తేర్. ఇక్కడ ఎవరైనా ఎస్తేర్లు ఉంటే మీ గురించి కాదు, మీ పేర్లు కూడా నాకు తెలియదు. ఎస్తేర్. ఎస్తేర్ గారు, మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నాను, యథార్థంగా చెప్పండి అని. అడగండి డాక్టర్ గారు అన్నట్టు తల ఊపింది ఈ ఎస్తేర్. అమ్మా, నువ్వు సహించలేని వాళ్ళు కానీ, నీకు ఎవరి మీదైనా కోపం, పగ, ద్వేషం ఎవరికన్నా ఉందా? నువ్వు క్షమించలేనోళ్ళు, లేకపోతే నీ 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 పగ ఉన్నవాళ్ళు, నీ ఎవరి మీద పగ ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అడిగాడంట. ఈవిడ వెంటనే ఈ ఎస్తేరు, ఉందండి ఒకటి మా ఇంటి పక్కన, అది ఎప్పుడు చచ్చిందా అని చూస్తా ఉన్నాను నేను. పాపం యథార్థంగా చెప్పింది ఈ ఎస్తేర్ అక్క. డాక్టర్ గారికి వెంటనే అర్థమైపోయింది. టక రాసేసాడు. వెళ్ళి మందులు ఆడమ్మా అని ఇచ్చేసాడు. ఎస్తేర్ అక్క ఇలా చూసుకుంది, ఇంటికి వెళ్ళిపోయింది. మందులు ఆడింది. ఒక 6 నెలలకి మళ్ళా హాస్పిటల్కి వచ్చింది. చాలా నవ్వుతూ వచ్చింది. అర్ధ క్లాసుల్లో నుంచి చూస్తా ఉన్నాడు డాక్టర్. ఎస్తేర్ అక్కడ నుంచి చూస్తా ఉన్నాడు. వర్కౌట్ అయ్యి ఉంటుంది నా మందు అని అనుకున్నాడు. వచ్చి కూర్చుంది ఆవిడ ఉంది. వచ్చినప్పుడు చూశాడు డాక్టర్ గారు. చూశాడు డాక్టర్ గారు, లేచి షేక్ హ్యాండ్ ఇచ్చే, డాక్టర్ గారు మీరు రాసిన ప్రిస్క్రిప్షన్, మీరు రాసిన మందులు పనిచేసినాయండి, జబ్బు తగ్గిపోయి. ఏం రాశాడో తెలుసా ఆయన? ఏం మందు రాశాడో తెలుసా? ఎస్తేర్ గారు, మీరు ఎవరినైతే క్షమించలేకపోతున్నారో, మీకు ఎవరి మీద అయితే ద్వేషం, పగ, కోపం ఉందో, వెళ్ళి వారితో సమాధాన పడండి, క్షమించండి. ఎస్తేర్ అక్క వెళ్ళి సమాధాన పడి మొత్తానికి క్షమించేసి చర్మవ్యాధి తగ్గిపోయింది. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, చర్మ వ్యాధులు ఎవరికన్నా ఉంటే క్షమించలేకపోవటమే వచ్చినాయి అని చెప్పట్లా నేను. ఒకవేళ నువ్వు వెళ్ళి క్షమించగానే నీ చర్మ వ్యాధి తగ్గిపోయిందని కూడా చెప్పట్లా నేను. ఆయన చెప్పింది చెప్పాను నేను, అంతే. అయితే బైబిల్ మాత్రం ఒకటి చాలా క్లియర్గా చెప్తా ఉంది. ఏమన్నా తెలుసా? క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. మీ సహోదరుని హృదయపూర్వకంగా క్షమించు, పరలోకములో ఉన్న నీ తండ్రి నిన్ను హృదయపూర్వకంగా క్షమిస్తాడు. కండిషన్ ఏంటో తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి, నేను దేవుని దగ్గరికి అనేక పర్యాయాలు క్షమించండి, క్షమించండి దేవా, ఈ రోజు కూడా ఉదయాన్నే లేచి నిన్న జరిగిన సంఘటనలను బట్టో, నిన్న ఆలోచనలను బట్టో, నిన్న మన మాటలను బట్టో, నిన్న మన బిహేవియర్ను బట్టో దేవుడి దగ్గర యేసయ్యా నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకునే వచ్చుంటాం. నువ్వు క్షమించు ప్రభువా అని అడగంగానే ఆటోమేటిక్గా నీకు గుర్తుకు రావాల్సింది ఏంటో తెలుసా? నువ్వు క్షమించలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒకవేళ వాళ్ళని క్షమించకపోతే ఇక్కడ యేసయ్యా నిన్ను క్షమించడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటా ఉన్న నీవు క్షమించలేని వాళ్ళు అంటూ ఎవరన్నా ఉన్నారా? ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు, క్రైస్తవుడికి క్షమించలేనటువంటి వాళ్ళు అంటూ ఎవరూ ఉండకూడదు. కానీ కొంతమంది క్రైస్తవులు ఏమని చెప్తా ఉంటారో తెలుసా? ఎవరినైనా క్షమిస్తాను కానీ ఆడిని మాత్రం క్షమించను. ఆ మాటలు క్రైస్తవుడు పలకకూడదు. క్షమించుడి, అప్పుడు నీవు క్షమించబడు. సో బహుశా క్షమాపణ అనేది కొదువుగా ఉందేమో నీకు. చెల్లి, తమ్ముడు, క్షమించలేకపోతా ఉన్నావేమో. అందుకనే ప్రభువు నీ దగ్గరకు రాలేకపోతా ఉన్నాడేమో. అందుకనే ప్రభువు నీ ద్వారా అనేక మందిని ఆశీర్వదించలేకపోతా ఉన్నాడేమో. సో యోహాను చెప్తా ఉన్నాడు, ప్రతి పల్లము పూడ్చబడాలి. ఏదేది నీ జీవితంలో కొదువుగా ఉందో, ప్రభువు నీ దగ్గరికి రాకుండా ఉండటానికి. ప్రభు అందరితో మాట్లాడతాడండి. చర్చికి వచ్చే వాళ్ళందరితో మాట్లాడతాడా? మాట్లాడతాడు. వెరీ గుడ్. ఎప్పుడు మాట్లాడతాడు? అందరితో మాట్లాడటానికి ఇష్టం ఆయనకి. కానీ ఎప్పుడు సాధ్యమైందో తెలుసా? ఆయన మార్గాన్ని నువ్వు సిద్ధపరచుకున్నప్పుడే నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. ఒకవేళ లోట్లు ఉన్నాయేమో, ప్రభు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడకుండా ఉండటానికి
నీ ద్వారా కొంతమందిని ఆశీర్వదించకుండా ఉండటానికి లోటులు ఉన్నాయేమో, ప్రార్థనా లోటు, లేకపోతే దేవుని వాక్యాన్ని ధ్యానించలేకపోవడం, క్షమించలేకపోవడం. రెండవది చూస్తే ఏమనుంది? ప్రతి మెట్ట కొండ ఏం చేయబడాలని ఉంది? ప్రతి మెట్ట కొండ చదును చేయబడాలి. చదును చేయబడాలి కదా. చదును అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏమేమైతే అడ్డుబండలు ఉన్నాయో, ఏమేమైతే తొలగించుకోవాల్సినవి ఉన్నాయో, అంటే సింపుల్గా చెప్పాలంటే ఏమేమైతే విడిచిపెట్టాల్సినవి ఉన్నాయో, తొలగించాల్సినవి ఎవరు రావటానికి? ప్రభు మన దగ్గరికి రాకుండా ఉండటానికి అడ్డుబండ ఉందనుకోండి ఏదన్నా, అక్కడే అయిపోతాడు. తీసేసుకోవాల్సినవి అడ్డుబండలు అంటే తీసేసుకోవాల్సినవి, తొలగించాల్సినవి ఏమేమి ఉంటాయి అన్ని వివరించండి, టైం లేదు కాబట్టి. గర్వం, అహం, అసూయ, చాలా పవర్ఫుల్ వర్డ్స్ ఇవి లోకంలో. కుళ్ళు అడ్డుగా ఉంటుంది కొంతమందికి. ఊరినే కుళ్ళు వస్తుంది. పక్కన వాళ్ళు ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ ఉండగా, ఇద్దరు రూమ్మేట్స్ ఉండగా పక్కన వాళ్ళని పొగుడుతా ఉన్నారనుకోండి, బా ఎంత కోపం వస్తుందో లోపల. నా ఫ్రెండ్ని పొగుడుతా ఉన్నారనుకోండి, నన్ను వదిలేసి ఎంత కోపం వస్తుందో, ఎంత కోపం కదా. అసూయ వచ్చేస్తుంది అసలు లోపలికి. అసూయ తెలియకుండానే అసూయ వచ్చేస్తుంది. తెలియకుండానే ఒకలాంటి తెలిసిపోతూ ఉంటుంది మనకు కూడా. అది అసూయ వచ్చే నాకు కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎంత సిగ్గేస్తుందో అట్లా అసూయ వచ్చినప్పుడు. వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి నీచమైన మనసు వచ్చేస్తాం, ప్రభు తీసేయి. అసూయ, కుళ్ళు, ద్వేషం. కొంతమందికి ధనాశ చాలా ప్రమాదమైంది కదా. మీరు కుర్రోళ్ళుగా చాలా మంది యూత్ ఉన్నారు కాబట్టి మీకు అర్థం కాదు, కానీ పెద్దవాళ్ళకి అర్థం అవుతుంది. ధనాశని బైబిల్లో చాలా చాలా భయంకరంగా చిత్రీకరించారు. దాన్ని సమస్త కీడులకి మూలం. అంటే ఏదైనా చెడ్డది ఉందంటే దానికి కీడు ఆటోమేటిక్ గా ధనాశ ఉంటుంది అన్న. సో ధనాశ అడ్డుబండుగా ఉంది. అలాగే మోహపు చూపులు, వ్యభిచార సంబంధమైన ఆలోచన. సో మీలాంటి యూత్ వారికి ప్రాముఖ్యంగా చాలా మందికి అడ్డుబండ. మేము మార్నింగ్ మాట్లాడుకుంటా ఉంటే నిజమే, ఈ రోజుల్లో ఇటువంటి కామపు కోరికలు తీర్చుకోవటానికి చాలా దగ్గరగా సాతాను అన్ని దగ్గర చేసేసి చాలా మంది యూత్ దేవుణ్ణి నమ్ముకుంటా ఉన్నారు, క్యాంపులకు వస్తా ఉన్నారు, కానీ దే ఆర్ అవే ఫ్రమ్ గాడ్. సో ఫిజికల్ గా ఉంటా ఉన్నారు, బట్ స్పిరిచువల్లీ దే ఆర్ అవే ఫ్రమ్ గాడ్. చాలా దూరంగా, దేవుడికి ఎక్కడో దూరంగా ఉంటున్నారు వాళ్ళు. కారణం ఏంటంటే ఈ కామకత్వం అనేది, ఈ అశ్లీల దృశ్యాలు అనేవి చాలా మందికి దేవునికి అడ్డుగా ఉంటారు. మోహపు చూపులు అడ్డుగా ఉంటారు. సో ఏం చేయాలంటున్నాడు యోహాన్? ఏం చేయాలంటున్నాడు? వాటన్నిటినీ తొలగించాలి. ప్రభువు మీ దగ్గరికి రావాలంటే అవన్నీ తొలగించబడాలి. అఫ్ కోర్స్ తొలగిస్తూ ఉంటుంటే మళ్ళీ పడతా ఉంటాయి, అవి వేరే విషయం. వాటిని కూడా తొలగించాలి. మళ్ళీ ముందుకు వెళ్ళాలి, మళ్ళీ తొలగించుకోవాలి, అంతే కదా. రోడ్లో ఆర్ఎన్బి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు వర్షం వస్తే ఇప్పుడు పడితే మళ్ళీ తొలగిస్తారు. అని కొన్ని రోజులు బాగానే వెళ్తాం, మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ పడతా ఉంటారు. అట్లాగే జీవితాంతం అడ్డుబండల్ని క్రైస్తవుడు తొలగించుకుంటానే ఉంటారు. ఇప్పుడు తొలగించేసాను మొత్తం, ఇక ఫ్రీ నా లైఫ్ అంతా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఉండదు క్రైస్తవ జీవితం. మళ్ళీ పడతా ఉంటాయి ఏదో ఒక అడ్డుబండ, మళ్ళీ గర్వం వస్తూ ఉంటది, మళ్ళా కుళ్ళు వస్తూ ఉంటది, మళ్ళా చెడ్డ ఆలోచన వస్తాం, మరలా దాన్ని తొలగించుకోవాలి, మరలా ముందుకు వెళ్ళాలి, మరలా పడతా ఉంటాయి. ఇదంతా లైఫ్ లాంగ్ ప్రాసెస్. కొంతమందికి నెలకి ఒకసారి పడింది, కొంతమందికి రోజుకు పడుతుంది ఏదో ఒక అడ్డుబండ, కొంతమందికి సంవత్సరానికి ఒకసారి పడుతుంది. జోసఫ్ లాంటి వాళ్ళతో, నాలాంటి వాడికి రోజు పడవచ్చు, నీలాంటి వాడికి వారానికి ఒకసారి పడవచ్చు. ఏది అడ్డుబండ? కుళ్ళనో, ద్వేషమనో, కామకత్వం అనో, ఏదో ఒకటి కర్మం అడ్డుబండ. తొలగించుకుంటూ వెళ్తా ఉంటారు. మూడవది ఏమో రాయబడింది? మూడవది ఏంటమ్మా? వంకర మార్గాల కరుకు మార్గాల? వంకర మార్గాలు అంటే అర్థం ఏంటో తెలుసా? నేను తెలుగులో ఇలా రాస్తున్నా. దురాలోచన, కుటిలత్వం, వక్ర బుద్ధి. కొంతమంది ఉంటారు తిన్నగా మాట్లాడరు, వీళ్ళు మనసులో ఏదో పెట్టుకుంటారు, అంటే వాళ్ళకి తగిలేటట్టు మాట్లాడుతూ ఉంటారు కదా, తగిలేటట్టు మాట్లాడుతూ ఉంటారు. మాలాంటి పాస్టర్ గారికి ఒక మంచి అవకాశం ఏంటో తెలుసా? పులిపిట్ అన్నమాట. ఈ తమ్ముడు నన్ను ఏదైనా చేశాడు అనుకో,
అది సరైన జీవితం జీవించట్లేదని తెలిసిందనుకో, అది ఏదో జరిగిందనుకో, సో డైరెక్ట్గా చెప్పం. కొన్నిసార్లు పుల్పిట్ మంచి వాక్యాన్ని ఎత్తుక్కుంటా ఈ వాక్యంలో నుంచి చేస్తా ఉంటారు అన్నమాట. వెరీ 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 డేంజరస్ ఏరియా అది. అంటే పాస్టర్స్గా మీకు అవసరం లేదు, అది మాకు అది చాలా వెరీ డేంజరస్ ఏరియా. పుల్పిట్ని ఎప్పుడు వాడుకోకూడదు ఇతరుల యొక్క లోపాలని చూపించడానికి. దేవుని వాక్యం మాట్లాడటం వేరు, మనం వెతుక్కోకూడదు. ఓకే, సో కొంతమంది తిన్నగా మాట్లాడరు, వంకరగా మాట్లాడుతూ ఉంటారు, వంకర బుద్ధి. అందుకనే కొంతమంది అంటారు, కొంతమంది ముతకగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది సరసంగానే ముతకగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు తిన్నగా మాట్లాడమంటారా అని అంటారు. పిన్ని నువ్వు తిన్నగా మాట్లాడవా? ఎప్పుడు తిన్నగానే మాట్లాడవేంటి నువ్వు పిన్ని అంటే ఏదో మనసులో పెట్టుకొని ఏదో విధంగా మాట్లాడుతూ ఉంటారు. సో జాన్ అంటున్నాడు, దట్ మస్ట్ బి స్ట్రైటన్. క్రూకెడ్ రోడ్స్, క్రూకెడ్ అని ఉందా అక్కడ ఏమన్నా? క్రూకెడ్ రోడ్స్ మస్ట్ బి స్ట్రైటన్. తిన్నగవ్వాలి. వక్ర బుద్ధి ఉందా? వంకర టింకరగా మాట్లాడుతున్నావా? మనసులో ఏదో పెట్టుకొని పైకి ఏదో మాట్లాడుతూ ఉన్నావా? మస్ట్ బి స్ట్రైటన్, మస్ట్ బి స్ట్రైటన్. దేవుడు చూస్తా ఉన్నాడు మనం ఎలా మాట్లాడతాము అనేది కదా. సో మస్ట్ బి స్ట్రైటన్. చివరిది ఏమన్నాడు? చివరిది ఏంటంట? కరుకు మార్గాలు, రఫ్ రోడ్స్. రఫ్ గా ఉంటే ఎట్టొస్తాడండి సీఎం గారు, సీఎం కెమెరా ఎట్టెట్టుంది అనుకోండి, షేక్ అయిపోతూ ఉంటుంది రాష్ట్రం అంతా కదా. అంతే కదా, సీఎం కెమెరా అని వెళ్ళాలా, ఏం అడ్డు లేకుండా అని వెళ్ళిపోవాలా. అటు కాకుండా సీఎం రఫ్ రోడ్లలో ఇట్టింది అనుకోండి, ఆటోమేటిక్ గా డ్రైవర్ ఏమంటాడు తెలుసా, ఇక ముందుకు వెళ్ళటం మంచిది కాదండి, ముందుకు వెళ్ళామా హెలికాప్టర్ కూలిపోయిందండి, మేఘాలు ఉన్నాయండి, విపరీతమైన స్నో ఉందండి, ముందుకెళ్తే పట్టండి. డ్రైవర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాడు, ఆగిపోతాడు, ముందుకు వెళ్ళలేదు. అలాగే ఈ గరుకు రోడ్లు అంటే ఏంటో తెలుసా? గరుకు రోడ్లు అంటే కొంతమంది ఉంటారన్నమాట, వాళ్ళు మాటలో వాళ్ళ బిహేవియర్ చాలా రఫ్గా ఉంటుంది, వాళ్ళ డీలింగ్ చాలా రఫ్గా ఉంటుంది అన్నమాట. వాళ్ళు పిల్లలతో డీల్ చేసే విధానం కానీ, లేకపోతే ఫ్రెండ్స్తో డీల్ చేసే విధానం, కొలీగ్స్తో డీల్ చేసే విధానం చాలా రఫ్గా ఉంటుంది అన్నమాట. ఏమవ్వాలంటే వాళ్ళు, నేను ఒక అదేంటి పదవి విరామణ ఏమంటారు, రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళాను. ఆ రిటైర్మెంట్లో ఒక ఆయన రిటైర్డ్ అయిన గురించి ఒక ఆయన చెప్తా ఉన్నాడు అనమాట, వాళ్ళ ప్రిన్సిపల్ చెప్తా ఉన్నాడు. సో ఈయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. కాకపోతే కొన్నిసార్లు ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్లో కొంతమంది బాధపడతా ఉంటారు, అది కూడా పట్టించుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటాడండి అని ఒక పదాన్ని ఉపయోగించాడు. ఏమనంటే, కొంచెం డిప్లొమాటిక్గా ఉంటే బాగుంటుంది అండి అని అన్నాడు. బట్ డిప్లొమాటిక్గా ఉండటం అనేది బైబిల్ ప్రకారం మంచిది కాదు, స్ట్రైట్గా ఉండటమే మంచిది. బట్ ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్లో ఎలా ఉండాలో తెలుసా? స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కూడా స్మూత్గా ఉండాలి. అంటే మీకు కుర్రోళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మన మాటలో మన బిహేవియర్ ఎదుటి వాళ్ళని గాయపరచకూడదు, బాధ పెడతా ఉండదు, స్మూత్గా ఉండాలి, డీలింగ్ స్మూత్గా ఉండాలి. యేసు ప్రభు వారు చాలా మందిని డీల్ చేశాడు, కఠినంగా కూడా మాట్లాడాడు, బట్ చాలా స్మూత్గా డీల్ చేశాడు, చాలా స్మూత్గా డీల్ చేశాడు. కానీ కొంతమంది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటేనే పిల్లలు భయపడతా ఉంటారు. మా యూలో చెప్పుకుంటా ఉంటాం మేము, కొంతమంది మా దగ్గర కంప్లైంట్ అవుతుంది, అన్న అక్క దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయం అన్న బాబు, వాయించేసిద్ది, లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసిద్ది అన్న, అన్న దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయం అన్న బాబు, ఏదన్నా చెప్పాలంటే చాలా భయం అన్న. అలాంటి వాళ్ళు కేసులు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము మాట్లాడుతూ ఉంటాం, కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ని పంపించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను కూడా ఆ గ్రూప్లో మెంబర్గా ఉంటాను. అప్పుడప్పుడు వీళ్ళు మాట్లాడుతూ ఉంటాంటే ఒక ఆయన ఏమన్నాడంటే, బ్రదర్ ఇలా మీ దగ్గరికి పిల్లలు రావాలంటే కొంచెం భయపడుతున్నారండి, మీతో ఏదన్నా షేర్ చేయాలంటే భయపడుతున్నారు, కొంచెం మీరు ఎలా ఉంటే బాగుంటుంది అండి అంటే డిప్లొమాటిక్గా ఉండండి అని చెప్పగానే కొంచెం ఎలా ఉంటే బాగుంటుందండి అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నా మాట తీరే అలా అంతే బ్రదర్, నా మాట తీరే అంతే. అప్పుడు మా దాంట్లో వచ్చిన ఒక పెద్ద ఆయన అన్నాడు, మార్చుకో బ్రదర్, చేంజ్ యువర్ ఏమంటారు, చేంజ్ యువర్ యాటిట్యూడ్, లేకపోతే చేంజ్ యువర్ స్పీకింగ్ వేని మార్చుకో, స్మూత్గా మాట్లాడు,
లోకంలో చూస్తూ ఉంటాం కొంతమంది భర్తలు వాళ్ళ భార్యల్ని ట్రీట్ చేసే విధానం. లోకంలో చూస్తూ ఉంటాం కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ట్రీట్ చేసే విధానం. లోకంలో చూస్తూ ఉంటాం కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో ఉండే విధానం. లోకంలో చూస్తూ ఉంటాం వృద్ధాప్యంలో ఉండే వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ అత్తమామల్ని చూసే విధానం ఎంత మొరటుతనంగా, ఎంత కఠినంగా, ఎంత కనికరం లేకుండా, ఎంత దయ లేకుండా మాటలు ఉంటాయో మనం లోకంలో చాలా చూస్తూ ఉంటాం. యోహాన్ అంటా ఉన్నాడు, స్మూత్ అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయి కదా. ఒకవేళ నీ ఫ్రెండ్స్ నీ మాటలను బట్టి గాయపరచబడుతున్నారేమో, తల్లిదండ్రులు గాయపరచబడతా ఉన్నారేమో నీ బిహేవియర్ని బట్టి, నీ మాటలను బట్టి. కాబట్టి జీవితం ఏమవ్వాలి? స్మూత్ గా ఉండాలి. ఇప్పుడు ఇక చూడండి, 2వ పాయింట్లో 2-3-10 నిమిషాలు అయిపోతాయి. ఇప్పుడు చూడండి, పల్లాలన్నీ పూడ్చబండి, రాళ్ళు అడ్డుపడితే ఆ మెట్టలు అవన్నీ ఏం చేయబండి, తొలగించేశారు. తర్వాత రఫ్ గా ఉన్న రోడ్లన్నీ శుభ్రంగా తారేసేశారు. తర్వాత వంకర మార్గాల్ని తిన్నవ చేశారు. ఇప్పుడు సీఎం క్యాన్వా ఎలా వస్తుందండి? ఎంత ఈజీగా ఏ ఊర్లోకైనా రాగలరు, మార్కాపురంలో కూడా రాగలరు, ఎక్కడికైనా ఈజీగా వచ్చేస్తారు. అలాగే మన జీవితంలో ఉండే లోటుల్ని సరి చేసుకుంటూ, తీసేసుకోవాల్సిన వాటిని తీసేసుకుంటూ, వంకర బుద్ధిని సరి చేసుకుంటూ, కఠినత్వాన్ని, మూర్ఖత్వాన్ని, నేను దాన్ని ఇంగ్లీష్ లో రూట్నెస్ అని రాసుకున్నాను. రూట్గా చాలా మంది రూట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అరే ఎదుటోళ్ళు గాయపరచబడతా ఉన్నారు, అరే ఎట్లయితే సున్నితమైన ఆడపిల్లలు గాయపరచబడతారు, లేకపోతే అమ్మాయి గాయపరచబడితే అబ్బాయి గాయపరచబడతాడు, భార్య గాయపరచబడితే భర్త గాయపరచబడతాడు, తల్లి గాయపరచబడితే అత్త గాయపరచబడి అని ఉండదు. మొరటిగా మాట్లాడేస్తూ ఉంటారు. మొరటోళ్ళు ఉంటారు తెలుసా మీరు? మొరటోళ్ళు అంటే చదువు సంధ్య లేకుండా పల్లెటూరులో కొంతమంది ఉంటారు. వాళ్ళకి మొరటితనం అన్నమాట. మంచిగా పాలిష్ రాళ్ళు ఉంటాయి ఇళ్లలో. ఆ రాళ్ళకి ఇంట్లో ఒకవేళ పెళ్లికో దేనికో పిలిచామనుకోండి, వర్షంలో ఆ మట్టి తక్కువచ్చి బుర్రతోనే లోపలికి వచ్చేస్తా ఉంటారు. మొరటోడు రా అనుకుంటావా లేదా? మొరటోడు రా ఎన్ని చెప్పినా అక్కడే వస్తూ ఉంటారు. రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో మీరు చూసారా? చక్కని పాలిష్ రాళ్ళు, చక్కని మార్బుల్స్ వేసి ఉంటే ఆడు అక్కడే కిల్లి నవ్వుతా, లేకపోతే పాంపరాగి నవ్వుతా అని వస్తాడు. మొరటోడు అంటే జ్ఞానం లేనోడు. చాలాసార్లు లైఫ్ అలా లీడ్ చేస్తూ ఉంటాం. అరే ఎదుటోళ్ళు గాయపరచబడతా ఉన్నారు, అరే లేకపోతే తల్లి గాయపరచబడతా ఉంది, తల్లి నా బిహేవియర్ని బట్టి గాయపరచబడతా ఉంది, ఫ్రెండ్ బాధపడతా ఉంది. అర్థం కాదు, మొరటితనంగా రూట్గా బిహేవ్ చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. కొంతమంది ఇన్ ద నేమ్ ఆఫ్ డిసిప్లిన్, ఇన్ ద నేమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ, డిసిప్లిన్ అనే పదం అంటే ఆ గొడుగు కింద, స్పిరిచువాలిటీ అనే గొడుగు కింద ఎదుటి వాళ్ళని గాయపరుస్తూ ఉంటాం కొన్నిసార్లు. యోహాన్ అంటున్నాడు, ఇట్ మస్ట్ బి స్మూత్. సో లేకపోతే టైం అయిపోయింది, 10 నిమిషాల్లో ముగించేస్తున్నాం. రెండవది ఆయన యొక్క రెండోది ఏంటి? మెసేజ్. 2 విషయాలు. మొదటిది ఆ మెసేజ్లో 2 విషయాలు. మొదటిది ఏంటి అని అంటే, దేవుని రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందండి అన్నాడు. రెండవది, మారు మనసు పొందే మేమేం చేయాలి అన్నారు కొంతమంది. వాళ్ళకేమన్నాడంటే, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అన్నాడు. సింపుల్ అసలు ఆయన లైఫ్. మెసేజ్ కూడా చాలా సింపుల్. 2 విషయాలు. తమ్ముడు నా వైపు చూడాలి. మొదటిది మెసేజ్లో మొదటిది భాగం ఏంటి? దేవుడు రాబోతున్నాడు రా. కుర్రోళ్ళ భాషలో చెప్తున్నాడు, దేవుడు రాబోతున్నాడు, జీవితం మార్చు. సింపుల్. దేవుడు రాబోతున్నాడు. ఆయన వస్తే ఏమైతే తెలుసు కదా, ఆయన నమ్ముకున్న వాళ్ళని పరలోకం, ఆయన నమ్ముకోవడం వల్ల నరకానికి వెళ్తారు. నరకం ఎలా ఉంటుందో తెలుసు కదా. అప్పుడు కలిసి పాడినట్టు ఉండదు, సొంతగా పాడినట్టు ఉంటుంది. దేవుడు రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందాలి. అమ్మ, నేను ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడిగి 2వ దాంట్లోకి వెళ్ళిపోతాను. గుండెల మీద చేసుకొని, నేను మారు మనసు పొందాను, నా బతుకు మారింది, నా బతుకు మారింది, నా బ్రతుకు మారింది, నేను మారు మనసు పొందిన వ్యక్తినే అని ఎంతమంది చెప్పగలరు? నా చెప్పొద్దు, చెయ్యొద్దు, మీకు మీరే చెప్పుకోండి. భక్సింగ్ గారి స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. దైవ మర్మాలు అనే పుస్తకంలో రాస్తాడు ఆయన. ఆ పుస్తకాలు ఏమనుంటుందంటే, యేసు ప్రభు వారు నా రోత జీవితాన్ని, నా పాత రోత జీవితాన్ని కడిగి
నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చి ఆయన బిడ్డగా మార్చాడని సత్యంగా, సంతోషంగా, సత్యం, సంతోషం, మూడో పదం సామ్యదే వస్తుంది. సత్యంగా, సంతోషంగా, స్పష్టంగా చెప్పకపోతే వాళ్ళు ఎంతటోళ్ళైనా సారము లేని ఉప్పు లాంటి వాళ్ళు ఎందుకు పనికిరారా? మళ్ళా చెప్తున్నాను, యేసయ్య నా రోత జీవితాన్ని కడిగి నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చాడని, నేను ఆయన కుమారుణ్ణి, కుమార్తెనని ఎలా చెప్పాలంట? చెప్పమ్మా. సత్యంగా చెప్పాలి. అంటే నువ్వు చెప్పేది సత్యమై ఉండాలి. ఎలా చెప్పాలంట? సంతోషంగా చెప్పాలి. ఎలా చెప్పాలంట? స్పష్టత ఉండాలి, దాంట్లో క్లారిటీ ఉండాలి. అలా చెప్పకపోతే నువ్వు ఎంతటి వాడివైనా సారము లేని ఉప్పువే. ప్రియ తమ్ముడు, చెల్లి, మనం ఉన్న ఇక్కడ 50 మంది లేదా 60 మందిలో ఎంతమంది గుండెల మీద చేసుకొని ఎస్ నేను మారు మనసు పొందిన వాడిని, ఎస్ నేను రక్షించబడిన వాడిని, నా జీవితం మారింది, ఎంతమంది చెప్పగలరు? ఎంతమంది చెప్పగలరు? రైట్, చివరిలో మళ్ళీ దాన్ని కంక్లూడ్ చేస్తాను, అంశం కూడా చెప్పి. కొంతమంది ఎస్ మేము మారు మనసు పొందామండి, మేమేం చేయాలని వచ్చారు. కొంతమంది మళ్ళీ నాలాంటి ఏమన్నారు? తమ్ముడు ఏం పేరు? సురేష్, ఏమనుకోగలరు? ఏమనుకోగా అంటున్నా. రైట్, నాలాంటి వాళ్ళు వచ్చారు. అయ్యా నేను మారు మనసు పొందాను, నేనేం చేయాలి అని వచ్చారు. 3 రకాల వాళ్ళు వచ్చారు అక్కడ. మొదటి జనులు వచ్చారని రాయబడి, జనులు వచ్చారు. నేనేం చేయాలయ్యా, మారు మనసు తగిన ఫలాలంటే ఏంటి, మేమేం చేయాలి అన్నారు. అప్పుడు యోహాన్ ఏమన్నాడు చూడండి, ఫాస్ట్ చదవండి. యోహాన్ ఏమన్నాడు? అమ్మ ఏమన్నాడు యోహాన్? మారు మనసు పొందేవండి, మేమేం చేయాలి అని అన్నారు. జనులు ఏమన్నారు? మంచి ఫలం ఫలించే. అదే, నేను మారు మనసు తగిన ఫలాలు ఫలించండి అన్నాను. ఆ జనులకి ఏం చెప్పాడు? 2 అంగీలు కలిగిన వాళ్ళు ఏమీ లేని వాళ్ళకి ఇచ్చేయండి. ఆ తర్వాత ఆహారము కలిగిన వాడు లేని, అంటే సింపుల్ గా ఏం చెప్పాడు తెలుసా? మారు మనసు తగిన ఫలాలంటే ఈ కాంటెక్స్ట్ లో ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. మొదటిది ఏమన్నాడంటే షేర్ అన్నాడు, మంచు, గివ్, ఇవ్వు. నీకు కొంచెం ఉన్నాయా, లేనోడికి ఇచ్చేయి. నీకు సమృద్ధి ఉందా, లేనోడికి ఇచ్చేయి. షేర్ హూ ఆర్ ఇన్ నీడ్. మారు మనసుకు తగిన ఫలాలు కదా. కొంతమంది క్రైస్తవులను చూస్తూ ఉంటాం, చాలా ఉంటాయి కానీ పక్కనోడికి ఏమి ఇవ్వరు. ఎంత బాధపడతా ఉన్నా ఏమి ఇవ్వరు. ఫారినర్స్కి మన వాళ్ళకి అదే తేడా. ఈ గివింగ్ గురించి ఓ సర్వే చేశారు రీసెంట్గా. అమెరికాలో చేశారు. అమెరికన్స్ ఎప్పుడు సంతోషంగా ఉంటారు అని సర్వే చేశారు. డిసెంబర్, నవంబర్ మాసాల్లో బాగా సంతోషంగా ఉంటారంట. డిసెంబర్, నవంబర్ మాసాల్లో ఏం జరిగిందో తెలుసా? అమెరికన్స్ పక్కన వాళ్ళు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. ఇండియాకు కూడా చాలా గిఫ్ట్లు పంపిస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆ 2 నెలల్లో చాలా సంతోషంగా ఉంటున్నారంట. సో బైబిల్ ప్రకారం కూడా ఎవరు సంతోషంగా ఉంటారో తెలుసా? ఇచ్చేవాళ్ళు. ఇవ్వటానికి ఇంకొక ఆయన, బైబిల్ ప్రకారం ఇంకొక ఆయన, ఒక ఫిలాసఫర్ ఏమన్నాడంటే, ఇచ్చేవాళ్ళందరూ బాగా ధనికులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులే అనుకుంటా ఉంటాం మనం. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే బాగా ఇస్తారు అనుకుంటాం. కానీ చరిత్ర ఏమని తెలియజేస్తుందో తెలుసా? ఇవ్వటానికంట పేదరికం ఎన్నడూ అడ్డురాదంట. బాగా ఇచ్చిన వాళ్ళు చరిత్రలో కానీ, బైబిల్ చరిత్రలో కానీ ఎవరో తెలుసా? చెబుతాముడా? పేదోళ్ళే. ఆ ఇవ్వటంలో ఉండే సంతోషం బహుశా వాళ్ళకే బాగా తెలిసారు. యోహాన్ చెప్తా ఉన్నాడు, మారు మనసు తగిన ఫలం అన్నావు కదా, 2 అంగీలు ఉంటే ఒకటి ఇచ్చాయి. అవసరతలో ఉన్న వాడికి ఇవ్వు. ఆ రోజుల్లో అంగీలు లేకపోవడం బాగా పేదరికం అనమాట. అది ఈ రోజుల్లో అవసరతలో ఉన్న వాళ్ళకి ఇవ్వు. ఇవ్వకుండా ఉండటానికి ఏం అడ్డుపడింది? నేను, నా పిల్లలు, నా భవిష్యత్తులు, నా పిల్లల భవిష్యత్తు అనుకున్నవాడు ఇక దాచుకుంటా ఉంటాను. పక్కనోడు ఎంత అవసరంలో ఉన్నా సరే పట్టించు. సో యోహాన్ చెప్తా ఉన్నాడు, మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటంటే ఇవ్వండి. 2వ వాళ్ళు ఇంకొకళ్ళు వచ్చారు. నెక్స్ట్ బ్యాచ్ ఎవరు వచ్చారమ్మా? శంకరులు. అమ్మ త్వరగా ముగించేసానా? అట్ట కాదుగా. తర్వాత ఎవరు వచ్చారు చెప్పండి? సుంకర్లు వచ్చారు. వచ్చి మారు మనసు తగిన ఫలాలు అంటే ఏంటి అని అడిగారు.
అన్నట్లు అమ్మా. అప్పుడు ఏమన్నాడు చూడండి, వాళ్ళకి పాజిటివ్ చెప్పాలి. నిర్ణయింపబడేదానికంటే ఎక్కువ తీసుకోవద్దు. ఆ, ఆ, అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏం చెప్పొచ్చు? నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అంటే ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? ఎలా జీవించమంటున్నాడు? ఎలా జీవించమంటున్నాడు అంటే, నీది కాంది ఏది ఆశించొద్దురా, నీది కాంది ఆశించొద్దు. నీకు ఏదైతే నిర్ణయించబడిందో అదే నీది. నీకు నిర్ణయించబడింది నీది కాదు. కదా? చాలాసార్లు మనం ఏం చేస్తాం? బైబిల్ ఏం చెప్తుంది? ఆశించొద్దు. మనం చాలాసార్లు ఆశిస్తూ ఉంటాం, అది ఉంటే బాగుంటుంది, అది ఉంటే, ఇది ఉంటే, ఇది ఉంటే, ఇది ఉంటే, ఇది ఉంటే. మనది కానిది, మనం కష్టపడంది అది ఉంటే బాగుంటుంది. మనది కానిది ఎవరైతే, అది వ్యక్తులు అవ్వచ్చు, అందం అవ్వచ్చు, ఏ వస్తువులు అవ్వచ్చు, ఏమైనా మనది కానిది అది ఉంటే బాగుంటుంది నాకు. కానీ అందుకనే ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ పొరుగు అనేది ఏది ఆశించదు. మూడో వ్యక్తులు వచ్చారు. ఎవరు వచ్చారు? సైనికులు వచ్చారు. వీళ్ళకి ఏం చెప్పాడు? బాధ పెట్టకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెండు చెప్పాడు. ఇక్కడ ఎవరిని బాధ పెట్టొద్దు, అపనిందర మోపొద్దు. ఇంకోటి కూడా చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, నీకు ఏదుందో అది దాంతో తృప్తిగా జీవించు. క్రైస్తవుడికి ఉండాల్సింది, క్రైస్తవుడు చూపించాల్సింది ఏంటో తెలుసా? సాటిస్ఫైడ్ లైఫ్. సాటిస్ఫాక్షన్ కనపడాలి మన జీవితంలో, మన మాటల్లో తృప్తి కనపడాలి. కొంతమంది చూస్తే క్రైస్తవులనే ఎంత చూసినా నిరుత్సాహమే కనపడతా, నిరుత్సాహమైన మాటలే మాట్లాడుతూ ఉంటారు. అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఎప్పుడు చూసినా నిరుత్సాహం. ఏముంది బ్రదర్ అట్లుంటుంది అనమాట. లైఫ్ ఏముంది అన్నట్టే ఉంటాం. తృప్తికరమైన జీవితం. తర్వాత ఏముంది? ఎవరి మీద అపనిందలు వేయద్దు. అపనిందలు వేయటం అంటే ఏంటో తెలుసా? వీడు చూడడో, వీడు వినడో, ఆ వ్యక్తి ఏం మాట్లాడాడో చూడలేదు, ఏం చేశాడో కూడా వినలేదు, ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఒక నేరం వేస్తాడు. ఓ నిజమే, ఆమె అట్లాంటిది, నిజమే ఆవిడ అలాంటి వాడు, నువ్వు చూసావా? చూడలా. నువ్వు పోనీ విన్నావా? ఆ వ్యక్తి చెప్తుంటే వినలా, ఎవరో చెప్పింది ఊహించుకొని చెప్తా ఉంటాం కొన్నిసార్లు. అది కుదరదు. అపనిందలు వేయొద్దు, లేనివి పుట్టించొద్దు. ఆయన మెసేజ్లో 2 విషయాలు. మూడోది 2 నిమిషాల్లో చెప్పేసి ఒక చిన్న సన్నివేశం చెప్పి ముగించేస్తాను. కరెక్ట్గా 1:02 అయింది నేను మొదలుపెట్టి. 1:05 ముగించేస్తాను. రైట్ అమ్మా? సో రెండోది ఏంటి? మెసేజ్లో ఏం చెప్పాడు ఆయన? 2 విషయాలు. మెసేజ్ ఏంటి తమ్ముడు? మొదటిది ఏంటి? ఎందుకు మారు మనసు పొందాలంట? దేవుడు రాబోతాం అన్నాడు. మారు మనసు పొందాలి. జీవితాన్ని మార్చుకో, జీవితాన్ని మార్చుకో, బ్రతుకు మార్చుకో. అలాగే జీవించావా? పోయిన సంవత్సరం ఎలాగే ఉన్నావా? అలాగే ఉన్నావా? యేసు ప్రభువుని నమ్ముకోక ముందు ఎలా ఉన్నావా? అలాగే ఉన్నావా? బ్రతుకు మార్చుకో, జీవితం మార్చుకో. మార్చుకున్నానయ్యా, బాప్తిసం కూడా తీసుకున్నానయ్యా, బలలో చేయేస్తున్నానయ్యా, ఈ రోజు కూడా బలలో చేయేస్తానయ్యా అన్న వాళ్ళకి ఏం చెప్తున్నాడు? హలో, షేర్, మంచు, ఇవ్వు, నాది, నా కోసం, నా కుటుంబం కోసం అన్నట్లు ఉండద్దు. అదేదైనా డబ్బులే కాదు. ఒకవేళ నీకు మంచి జ్ఞానం ఇచ్చాడా దేవుడు, ఎగ్జామ్స్లో లేకపోతే ఏదన్నా స్టడీస్లో, నీ ఫ్రెండ్కి చెప్పు. ఇంకొకటి ఏదన్నా ఇచ్చాడా, షేర్ చేయి లేని వాళ్ళకి. ఇంకేమన్నాడు దాంట్లో? మారు మనసు తగిన ఫలాలు ఇద్దించొద్దు, ఉన్నదాంతో తృప్తిగా ఉండు, ఎవరి మీద నిందలు మో. ఇలాంటి జీవితాన్ని కలిగి ఉండే అదే మారు మనసు తగిన ఫలాలు. చివరి అంశం ఏంటి? ఈజ్ మోటివ్. నేను ఇక్కడ పెద్ద ఎక్కువ మాట్లాడను, ఒకవేళ మీకు కావాలంటే ఆ తర్వాత నెమ్మదిగా స్టడీ చేసుకోండి. ఆయన మోటివ్ ఏంటో తెలుసా? జాన్కి ఒకటి బాగా తెలుసు. ఏంటంటే ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. దట్ ఈస్ హిస్ మోటివ్. ఆయన ఏం చేసినా ఆయన్ని హెచ్చరించడానికి. జాన్ ఏం చేసినా, జాన్ మెసేజ్ చెప్పినా, జాన్ ఏదన్నా పని చేసినా, ఎందుకు జాన్ మెసేజ్ చెప్తున్నాడు, ఎందుకు జాన్ లేకపోతే దేవుని పరిచర్య చేస్తా ఉన్నాడు అని అంటే వెరీ సింపుల్, ఆయన్ని హెచ్చించడానికి ఈయన కనపడుతుందా జాన్ జీవితంలో? అది ఆయన చెప్పులు వారును విప్పటానికి కూడా నేను పాత్రుణ్ణి కాదు, ఆయన హెచ్చవలసి ఉన్నది. అందుకని దాన్ని ఇంకొక ఆయన ఇలా అంటాడు అనమాట,
జాన్స్ లైఫ్ ఫిలాసఫీ అని కూడా పిలిచాడు. జాన్ మోటివ్ ఏమన్నాడంటే హిస్ లైఫ్ ఫిలాసఫీ ఏంటి అని అంటే ఆయన్ని హెచ్చించడం, ఈయన తగ్గడం. కొంతమంది లైఫ్ ఫిలాసఫీ ఈజ్ నథింగ్ బట్ లైఫ్ గోల్. లైఫ్ ఫిలాసఫీ ఈజ్ నథింగ్ బట్ లైఫ్ గోల్. కొంతమంది లైఫ్ గోల్ ఏంటో తెలుసా? ఎలా అయినా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. క్రిస్టియన్కి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటం అనేది మంచిదే. ఇప్పుడు చాలా మంది ఎగ్జామ్స్కి వెళ్ళారు, ఎలా అయినా పంచాయతీ సెక్రటరీ కొట్టాలి, మంచిదే. బట్ దట్ షుడ్ నాట్ బి యువర్ లైఫ్ గోల్. క్రిస్టియన్ లైఫ్ గోల్ పంచాయతీ సెక్రటరీ కొట్టడం, లేకపోతే ఇంకోటి కట్టడం, మంచి ఇల్లు కట్టడం, మంచి కారు కొనుక్కోవటం, అది కాదు లైఫ్ గోల్. లైఫ్ గోల్ ఏంటో తెలుసా? ఆయన్ని హెచ్చించడం, మనం తగ్గించు. జాన్కి ఇది బాగా తెలుసు. సో వీటన్నిటి రిజల్ట్ ఏంటో తెలుసండి. జాన్ ఈరోజు మాకు టెస్ట్ మనీ రిట్రీట్. జాన్ గురించి ఒక ఆయన మంచి టెస్ట్ మనీ ఇచ్చాడు. ఇటువంటి జీవితాన్ని జీవించిన జాన్ గురించి ఒక ఆయన మంచి టెస్ట్ మనీ ఇచ్చాడు. రీజింగ్ టెస్ట్ మనీ అంటే ఒక రకంగా. సో ఏమి ఇచ్చాడో తెలుసా? జాన్ గురించి టెస్ట్ మనీ ఏమి ఇచ్చాడో తెలుసా? స్త్రీలు కనిన వారిలో బాప్తీసం ఇచ్చి యోహాను లాంటి వాడు ఒక్కరు కూడా లేదు. వాట్ టెస్ట్ మనీ హ్యాడ్ కదా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంజనీరింగ్ కాలేజీ, ఏం కాలేజ్ ఇక్కడ? ఇంజనీరింగ్ కాలేజీ జార్జ్ కాలేజీలో రాజేష్ లాంటి స్టూడెంట్ ఎవ్వరూ లేరు. ఈ చర్చ్ పేరేంటి? పేరుందా చర్చికి? లేదా? క్రిస్టియన్ అసెంబ్లీ. ఇందాక పుస్తకం, అది పాటల పుస్తకంలో ఉంది, అంతేనా? క్రిస్టియన్ అసెంబ్లీ కదన్నా దీని పేరు. క్రిస్టియన్ అసెంబ్లీలో ఈ సిస్టర్ లాంటి సిస్టర్ ఎవరు లేరు. ఈ సిస్టర్ లాంటి ప్రార్థనా పరురాలు, ఈ సిస్టర్ లాంటి క్రైస్తవరాలు, ఈ సిస్టర్ లాంటి విశ్వాసి క్రిస్టియన్ అసెంబ్లీ చర్చిలో మరొకరు లేరు అని అంటే ఎంత ధన్యత అండి. చెప్పగలరా నీ గురించి, నా గురించి? అలా యుఎస్ఐ మార్కాపురంలో ఈ తమ్ముళ్ళు లాంటి వాడు, ఈ అన్న లాంటి వాళ్ళు ఇంకొకరు లేరు. చెప్పగలరా? ఎంత ధన్యత చెప్తే. జార్జి కాలేజీలో ఆడంతటే ఆళ్ళలాంటి మోసం చేసేవాడు ఇంకొకరు లేడు. ప్రార్థనకి వెళ్తా ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. అదే మన టెస్ట్ మనీ. లేకపోతే జార్జ్ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో ఆ తమ్ముళ్ళ లాంటి స్టూడెంట్ మరొకరు లేరు. మంచి విశ్వాసం. క్రైస్తవుడు అంటే అలా ఉండాలండి. ఇది ఆ టెస్ట్. యోహాను గురించి ఒక మంచి సాక్ష్యాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు కదా. ప్రజలు ఇస్తే కొంచెం దానిలో అటు ఇటు ఉండటానికి అవకాశం ఉంటుంది. దేవుడే. కాబట్టే ముగించేస్తున్నాను. కాబట్టే అంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నప్పటికీ దేవుడు యోహాను దగ్గరికి పోయి చివరి ప్రశ్న, తమ్ముడు దేవుడు నీ దగ్గరికి రాగలదా? దేవుని వాక్కు నీ దగ్గరికి రాగలదా?